ఈ నెలతోటి ఒడిచినట్టే ఇక లీడర్లను విలువకుంటేనే కథ సుఖాంతమైందనుకుంటే కాళేశ్వరం కథ మళ్ళా మొదటికొచ్చిందుల్లా కేసీఆర్, హరీష్ రావు, ఈటల సార్లకు నోటీసులు పోయేటాళ్లకు గడబిడ గట్టిగా అయ్యేటట్టే కానొస్తున్నది. మంగళవారం పొయ్యంటిస్తే బుధవారం మంటలు ఎట్లా బగ్గమంటున్నాయో చూసిరా పోన్రి. కాళేశ్వరం కమిషన్ గడువును సర్కారోళ్ళు మళ్ళీ 2 నెలలు వెంచిన్రో లేదో మాజీ సీఎం కేసీఆర్ సారుకు, అప్పటి నీళ్ల శాఖ మంత్రి హరీష్ రావు సారుకు, గప్పుడు కారుపాటి పాలనల పైసల శాఖకు మంత్రిగా ఉన్న ఈటల సారుకు సప్ప నోటీసులు ఓయినాయి మంగళవారం. అచ్చే నెల 5 తారీఖున కేసీఆర్ ను, 6 తారీఖున హరీష్ రావును, 9 తారీఖున ఈటల సార్ను విచారణకు రమ్మని పిలిచింది కమిషన్. నోటీసులతోటి ఉలిక్కి పడ్డారనుకోరా అదుండ్రి లీడర్లందరూ. లెక్కకైతే కమిషన్ గడువు ఈ నెల 30 దాకానే ఉండే. టైం దగ్గర పడ్డది కాబట్టి నివేదిక ఇచ్చినట్టే అనుకున్నారు అందరిగా. కానీ 7 వరకు గడువు పెంచి పెద్ద లీడర్లకు నోటీసులు తోలేటాళ్లకు సీను సితారయ్యేటట్టే కానొస్తున్నది. మంగళవారం నోటీసులు అందుకునుడే ఆలస్యం. ఎర్రవెల్లిల కేసీఆర్ సార్ ఇంటికి పోయి మంతనాలేసిండు హరీష్ రావు సారు. 2 సార్లు ఏం మాట్లాడుకున్నారో ఏమో గాని కమిషన్ ఇచ్చిన నోటీసులను అన్నంలో ఎంటిక తీరంగానే తీసిపారేసిండు కేటీఆర్ సారు. ఇది కాంగ్రెస్ బీజేపీ కలిపి ఆడుతున్న, కలిపి వండుతున్న వంటకం ఏదైతే ఉందో, కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రయోగంగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే ఉందో ప్రజలకు వాస్తవాలు తెలుసు. అట్లాగే ప్రతి ఒక్క హామీని అమలు చేసేదాకా వదిలిపెట్టాం. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని డ్రామాలు ఆడినా అవన్నీ కూడా తప్పకుండా దూది పింజల్లాగా తేలిపోతాయనే మాట కూడా తప్పకుండా చెబుతూ, ముమ్మాటికి న్యాయము ధర్మము గెలుస్తుంది. ముమ్మాటికి తెలంగాణకు మేలు చేసిన వాళ్ళని ఆ దేవుడు కాపాడతాడు. గదన్నట్టు సారు జర పద్ధతిగా 4 ముచ్చట్లని ముగించిండు గాని కారుపాటి కడమ లీడర్లైతే మైకుల ముంగట కూసోని సీఎం రేవంత్ సార్ సర్కార్ను ఓ రేంజ్లో ఆడిపోసుకుంటున్నారు. కేసీఆర్ గారి మీద విషం జీవితంలో భాగంగానే కావచ్చుకొని ఈ నెల ఇచ్చేది ఇక మీకు ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని విలువ కమిషన్ రిపోర్ట్ ఇస్తాను మూమెంట్లో మళ్ళీ వీళ్ళ 3 పేరు రిపోర్ట్ ఇచ్చినంటే నీ రాజకీయ కక్ష కాదా? ఇందులో కాదా? నినాక మొన్న రిపోర్ట్ ఇచ్చేసిండ్రు, నోటీసులే రావు, ప్రెస్ రిలీజ్ చేసిండ్రు, నోటీసులు చేరకముందే సమాచారం చేరవేసేసిండ్రు. వీళ్ళందరికీ నోటీసులు పోతున్నాయని చెప్పేసి ఇది రాజకీయ కక్ష కాదా? ఇక ఈటల సారైతే భయం నా బ్లడ్లో లేదన్నట్టే డైలాగులు కొట్టిండు. విచారణ కోతే కేసీఆర్ సారు బండారం మొత్తం బయటెత్తడాట సారు. అటు కల్వకుంట్ల కవితక్క కూడా షేయిపాటి సర్కార్ను షెడుగుడు ఆడుకున్నది. గిట్లా కాళేశ్వరం కమిషన్ నోటీసులతోటి 3 పార్టీల నడుమ అగ్గి దుంకుతాంది తెలంగాణలో ఇప్పుడు. గిదంతా చూస్తంటే ఇంకా గట్టిగా నయ్యేటట్టే ఉన్నది లొల్లి. చూడాలే మరి రేపు మాపు ఏమైతుందో ఇక.